హాయ్ హలో అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొంతు వినబడుతుందంటే అది కొడంగల్ నియోజకవర్గంలోని ఒక విద్యార్థి సంఘం నాయకుడు. తాను విద్యార్థుల పక్షాన, రాజకీయ పక్షాన, రైతుల పక్షాన తన గొంతుకును వినిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి ఎవరంటే రెడ్డి శ్రీనివాస్. తాను ఓయూ జేఏసీ నేతగా ఉంటూ నిత్యం విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఎన్నో సమస్యలను పరిష్కరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి రెడ్డి శ్రీనివాస్. అలాంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో అనేక విషయాలు మాట్లాడి ఈ రేవంత్ రెడ్డి పాలన పైన, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పైన, తన ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు కొడంగల్ చరిత్ర తిరగరాస్తుండ్రా ఏంది అనేది కూడా మనం ఆయనతో అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాధాన్యత సంతరించుకునే అంశం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అని చూస్తున్నారన్న, దాదాపు డిసెంబర్లో ఏదైతే గత 10 సంవత్సరాల నుండి మనమందరం అనేక విషయాల్లో ఇబ్బంది పడ్డ తర్వాత సబ్బండ వర్గాలు కేసీఆర్ యొక్క ఈ అహంకార ధోరణికి వెళ్ళి బయటపడిన సందర్భంగా ఈ 9 మాసాలు గత 10 సంవత్సరాలు ఒకసారి మనము ఆ వ్యత్యాసం గమనిస్తే వాట్ అనేది మనకు అర్థమవుతుంది. ఏదో కేసీఆర్ అనే వ్యక్తి ఏదో ఫామ్ హౌస్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేస్తే, ఈయన ప్రజల ఏదైతే సచివాలయంలో కూర్చొని ప్రతి సమస్య మీద రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, ఇక కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అనేక మందితో కలిసి వారి సమస్యలు తెలుసుకొని ప్రజాపాలన ఏ విధంగా ముందుకు పోవాలని ఒక ప్రజాస్వామిక వ్యవస్థకు, భారత రాజ్యాంగానికి మూలస్తంభమైనటువంటి ఏదైతే మూలస్తంభమైనటువంటి ఈ భారత రాజ్యాంగానికి అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరు పోయినా, ఒక సామాన్యుడు పోయినా ఆయన రిసీవ్ చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఒక విఐపి పోయినా ఇట్లా అందరితో మాట్లాడుతున్నారు. ఈ 9 మాసాల్లో, ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని డిసైడ్ చేయాలంటే, ఈ డెవలప్మెంటు, అభివృద్ధి అని డిసైడ్ చేయాలంటే 9 మాసాలు సరిపోవు. ఇంకా ఒక 1 ఇయర్ అయితే రేవంత్ అన్న తన యొక్క ముద్రను ఖచ్చితంగా వేస్తాడు. మేము గత 15 సంవత్సరాలకెళ్ళి రేవంత్ అన్నతో ఆయన అనుచరులో ఉన్నాం కాబట్టి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన పని విధానం కావచ్చు, ఆయన యొక్క వ్యూహాల గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆయన అనేక కళలు కన్నాడు. ఆ కళలు అనేది 9 మాసాల్లో మాత్రం కంప్లీట్ కావు. ఇంకా కాస్త సమయం ఇచ్చిందనుకో ఖచ్చితంగా నా ముద్ర వేస్తాడు. ఈరోజు చాలా తక్కువ సమయంలోనే భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను ప్రభావితం చేస్తాడు అనుకునే ఒక 10 మందిని తీసుకుంటే అందులో ఖచ్చితంగా రేవంత్ అన్న ఒక 5 నుండి 6 స్థానాలు ఉంటాడు. కాబట్టి ఆయనకు ఒక ఇప్పుడిప్పుడే పాలన మీద కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మీద కావచ్చు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇంత ఈ 20 ఏళ్ళ తన సర్వీస్లో ఎప్పుడు ఇట్లా ప్రభుత్వంలో లేడు, ప్రజల పక్షాన కొట్లాడాడు. కాబట్టి పరిపాలనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటి ఏదో కార్యనిర్వాహక కావచ్చు, శాసనశాఖ కావచ్చు, ఇంకా న్యాయశాఖ, ఈ శాఖల మీద ఆయనకు సంపూర్ణమైన పట్టు ఈ 9 మాసాల్లో సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు అసలు సిసలైన అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందో చూస్తారు. కొడంగల్ నుండి మేము ఖచ్చితంగా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జనాభా కన్నా, ప్రజల కన్నా రేవంత్ అన్నకు అతి దగ్గరగా ఉండి ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తులుగా చెప్తున్నాం. ఖచ్చితంగా మరొక వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా చరిత్ర పూటల్లో రేవంత్ అన్న నిలుస్తాడు. దానికి ఎలాంటి అతిశయోక్తి కాదు ఇది. ఎందుకంటే మేము దగ్గరుండి గమనించినాం కాబట్టి అన్న ఏదో చేస్తాడు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోలే, ఒక్క శాఖ కాదు, ఎవరి గురించి మాట్లాడినా, ఒక విద్యార్థుల గురించి మాట్లాడినా ఆయనకు అవగాహన ఉంది. రైతుల గురించి మాట్లాడితే సంపూర్ణంగా చెప్తాడు. ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి, ఎవరి గురించి అయినా సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే ఆ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే ఆ సమస్యను సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ అన్నకు ఈ 9 మాసాలు అనేది ఆయన ఒక ట్రయల్ చేసిండు. ఇప్పుడు అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపేందుకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున 6 గ్యారంటీ పథకాలను అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ 6 గ్యారంటీ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయా, ఎన్ని అమలవుతున్నాయి, మిగతా వాటి విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చూస్తున్నారన్న, ఫస్ట్ ఏదైతే మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యం
ఇప్పుడు కోట్ల మంది ఉచితంగా బస్ సౌకర్యం తీసుకున్నారు. అదే 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 ఇవ్వచ్చు. మొన్న చూసిండ్రు దాదాపు 31,000 కోట్లని భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, అది రేవంత్ అన్న నాయకత్వంలో. మరి బీఆర్ఎస్ పార్టీ అసలు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ జరగలేదు, అది మొత్తము కాంగ్రెస్ గవర్నమెంటే ఫేక్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, నిరసనలు, రోడ్లపైకి వచ్చి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తుండ్రు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసము ఒక 10% గిలా రుణమాఫీ చేయలే. లాస్ట్ ఎన్నికలు చేసిండు కాబట్టి ఎక్కడ ప్రజలు మమ్మల్ని తిరగబాటు చేస్తారో 10 ఏళ్ళకెళ్ళి మేము రైతులకు కనీసం రూపాయి వేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 31,000 కోట్ల ఆ యొక్క డబ్బుని ప్రజల అకౌంట్లు వేసిండు కాబట్టి వాళ్ళకు కడుపు మండుతున్నది. మేము చెయ్యని పని రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి బురద చల్లాలి. మళ్ళీ చూపి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది, నాకు తెలిసిన చాలామంది కొడంగల్ నియోజకవర్గం టీఆర్ఎస్ సంబంధించిన మిత్రులే చెప్తున్నారు, అన్న మా అకౌంట్లో పడ్డాయి, అన్న మీ సార్ మాకు వేసిండు, మీ రేవంత్ రెడ్డి సార్ మాకు వేసిండు. వాళ్ళే చెప్తున్నాడు. ఎవడైతే కేటీఆర్, అదైతే గులాబీ మీడియా, ఆ మీడియా మాత్రమే విషప్రచారం చేస్తుంది. అది ప్రజలందరికీ తెలుసు. అట్లయితే రోడ్ల మీద వచ్చి కొట్లాడుతుంది కదా, ఏడ కనబడుతుంది. ఎక్కడెక్కడైతే వాస్తవంగా అక్కడక్కడ కొందరికి టెక్నికల్ ఇష్యూ, ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ లేకపోవడం కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉన్నది అనేది వాస్తవం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. టెక్నికల్ పింఛన్ కూడా ఇస్తలేదు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. 4,000 పింఛన్ అనేది ప్రభుత్వ విధానం. కేసీఆర్ పదవి నుండి దిగిపోయినప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్యంతో మీకు అందరికి తెలుసు. ఫస్ట్ సెషన్లోనే మొత్తం ఏదంటే మొత్తం వేసుకొని మొత్తం చెప్పడం జరిగింది. ఈ అప్పు అనేది మనిషి భరించలేనంత లోతుగా తీసుకుపోయింది కాబట్టి ఇప్పుడిప్పుడే దాన్ని పైకి తీసుకొస్తున్నాం. మాకు ఇచ్చిన 9 మాసాలు అండి. 9 మాసాల్లో ఏమవుతుంది? ఒక ప్రభుత్వానికి 9 మాసాలు అనేది చాలా తక్కువ సమయం. 10 ఏళ్ళకెళ్ళి మరి మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళకెళ్ళి ఏ సక్కం చేసిండ్రు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినా, రైతులకు ఏమైనా సాయం చేసిండ్రా? ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఏమైనా ఉన్నత స్థితికి తీసుకుపోయినరా? ఈరోజు అవకాశం వచ్చింది, ఒకదాని అంటే ఒకటి. ఫస్ట్ మేము మహిళలకు ఉచితంగా బస్ పాస్ సౌకర్యం కలిగించినాం. దాంతోపాటు ఒకటొకటి చేస్తున్నాం. ఈ 1 year లోపు మేము అనుకున్న 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తాం. అమలు చేయడం అంటే వీళ్ళేమో అమలు చేయడం అంటే రాష్ట్రం మొత్తం వర్తింప కాదు, దానికి అర్హత ఉన్నది మాత్రమే. ఇప్పుడు నీకు ఇల్లు లేదు, ఏదైతే ఇంటిరమ్మ ఇల్లు స్థలం ఇల్లు లేదు కాబట్టి నీకు ఇల్లు శాంక్షన్ చేస్తాం. ఇల్లు నిర్మాణం జరగాలంటే దాదాపు ఎన్ని రోజులు పడుతుంది? ఒక 6 నుండి దాదాపు 1 year పడుతుంది కదా. దాన్ని అమలు చేయలేదంటే ఎట్లా చెప్పు? ఈ దసరా సందర్భంగా ఇట్లా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు గురించి ఇట్లా క్యాబినెట్ 20 తారీఖు కూర్చుంటుంది, మాట్లాడుతుంది. దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి మీకు మరొకసారి ప్రజలు విశ్వసనీయత కోల్పోయినరు. కేసీఆర్ గారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కుంటు సాకులు చెప్పినా ప్రజలు నమ్మరు. ఒకవేళ నిజంగా మేము ప్రజలకు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే, పరిపాలన చేస్తే రేపు 5 ఏళ్ల తర్వాత మమ్మల్ని గెలిపించరు కదా, ఆ భయం అయితే మాకు ఉంటుంది కదా. కాబట్టి మాకు ఈ యొక్క అవకాశాన్ని మేము అధికారంగా ఫీల్ కాం. ఈ అవకాశాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా ఆలోచన చేసి ప్రజలకు సాయం చేసి వాళ్ళకు మేలు చేస్తే ఇంకా 5 ఏళ్ళ అవకాశం ఇస్తారు. ఆ విధంగా ఈ 5 ఏళ్ల కోసం మేము పనిచేస్తలేం. ఈ 5 ఏళ్ళు కష్టపడితే ఇంకా 5 ఏళ్ళు ఇట్లా మాకు ఒక అవకాశం ఇస్తారనే ఆలోచనతోనే మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. మేమందరం ఇట్లా ఆ విధంగా ఆయన అంటే ఒక సైనికులుగా పనిచేస్తున్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కొడంగల్కి వచ్చి 4,000 పైచలకు నిధులు తీసుకొచ్చి కొడంగల్ని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని ప్రజలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ పనులపైన పురోగతి ఏంటి, మీరేమంటారు? నరేష్ అన్న, ఏ ప్రజలు చెప్పిండ్రు? ఇప్పుడు కోజీలు వచ్చి అన్ని సాలిత పెట్టి శంకుస్థాపన చేసిండు. ఏదైతే మన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది 2,945,000 కోట్లను అసలుకి ఎప్పుడు కనీసం చరిత్రలు ఎప్పుడన్నా చూసినా 1952కి వెళ్ళి కొడంగల్ నియోజకవర్గం ఏర్పడితే అప్పటికెళ్ళి 2024 వరకు ఎవరైనా కనీసం ఒక 1000 కోట్లన్నా తీసుకొచ్చిండ్రా? ఈరోజు నారాయణపేట కావచ్చు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, ఈ ప్రాజెక్ట్ అనేది మన ఆత్మ లాంటిది. ఈరోజు మనం ఎక్కడ దిక్కు లేక ఈ నారాయణపేట కావచ్చు, తాండూరు కావచ్చు, మహబూబ్నగర్ సంబంధించిన వలస కూలీలు ముంబై, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెలిసి బతకాల్సిన పరిస్థితి. పక్కనే కృష్ణమ్మ పారుతున్న ఏనాడికి ఇట్లా కేసీఆర్ గారు ఈ 10 ఏళ్లలో
ఏ రోజు ఇట్లా కనీసం ఉమ్మడి పాలమూరు జిల్లా గురించి మాట్లాడిన దౌర్భాగ్య స్థితి. ఈ రోజు అవకాశం వచ్చింది, మన బిడ్డకు అవకాశం వచ్చింది. ఎస్, 4,000 కోట్లు తీసుకొచ్చిన గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏ నాయకుడు ఇట్లా ఈ ప్రాంతాన్ని మాట్లాడలే. ఈ ప్రాంతం అంటే ఎక్కడుందంటే ఎక్కడనో వరంగల్ అనే వాళ్ళు, అలాంటి పరిస్థితి నుండి ఈరోజు కోడంగల్ అంటే గర్వంగా, ఈరోజు భారతదేశంలో ఎక్కడ పోయినా కోడంగల్ బిడ్డనని గర్వంగా చెప్పుకునే పరిస్థితికి కారకులు రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఏదో మసమూసి మారేడుకాయ చేసి ఈ కోట్లు లేచి, అవును, గజ్వేల్ నువ్వు డెవలప్ చేసుకోలేవా? సిరిసిల్ల నువ్వు డెవలప్ చేసుకోవాలా? కుప్పని చంద్రబాబు గారు చేసుకోరా? ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ కష్టకాలంలో కోడంగల్ ప్రజలు నాకు అవకాశం కల్పించిండ్రు, నన్ను గెలిపించిండ్రు, నన్ను గుండెలు పెట్టుకున్నారు. కాబట్టి నేను ఇట్లా ఈ 5 ఏళ్లలో మీకు మీ రుణాన్ని ఎట్లా తీర్చుకోలేను, కనీసం డెవలప్మెంట్ పేరుతో నన్న ఈ ప్రజల రుణాన్ని తీసుకుంటా అన్న. గెలిచిన మరుక్షణమే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా కోజికి సంబంధించిన పాలిటెక్నిక్ ఆ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజ్ చేసిండు. ఇక్కడ ఎప్పుడైనా కనీసం మెడికల్ కాలేజ్ గురించి మనం విన్నా. మెడికల్ కాలేజ్ అంటే మనకు ఒక సత్య దూరం, ఎక్కడెక్కడో గొప్ప గొప్పలు చదువుకునే పరిస్థితి. మెడికల్ కాలేజ్ కావచ్చు, ఈరోజు దాదాపు వైద్యానికి సంబంధించిన 4 కళాశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అదే కోజిగిల మహిళా డిగ్రీ కాలేజ్, దౌలతాబాద్ లో జూనియర్ కాలేజ్, బొమ్మరాజ్పేటలో లేటెస్ట్ మొన్న ఆకింపేటలో ఐటీఐ తీసుకొచ్చిండ్రు. పోలేపల్లి మన ఆకింపేటలో జూనియర్ కాలేజ్ ఐటీఐ. ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఇదే యూట్యూబ్ లో ఒక వీడియో చూసినంత తొందరగా ఉండదు. దానికి ప్రతిపాదన ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, దానికి కార్యాచరణ ఉంటుంది, అధికారులు తీసుకుపోలే, దాన్ని నిర్మాణం చేయగలే, అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అడిగేసినాం. ఒక 2 ఏళ్ల తర్వాత కోడంగల్ పరిస్థితి గురించి ఏమన్నా చెప్పమంటే అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు అడుగులేస్తున్నాం. కాబట్టి ఈ అడుగుల్లో మేము ఈ అడుగై ముందుకు బాధ్యత ప్రస్తుతం మాపై ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిరుద్యోగుల సమస్యల పైన ఏర్పడింది. అనేక మంది కూడా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ బలిదానాలతో కూడా చేసుకోవడం జరిగింది. అలాంటి నిరుద్యోగులకు కేసీఆర్ న్యాయం చేయడంలో విఫలమైండు. ఇదే కోణంలో రేవంత్ రెడ్డి కూడా నేను అందరికి న్యాయం చేస్తా, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి హామీలు ఇవ్వడం అయితే జరిగింది. దీనిపైన నిరుద్యోగుల సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఎందుకు రాలేమన్నా? మేము వచ్చి దాదాపు 9 మాసాలు అవుతున్నాయి. ఈ 9 మాసాల్లో కానిస్టేబుల్కి సంబంధించిన, ఎస్ఐకి సంబంధించిన, ఏదైతే మన గ్రూప్ 1ని 3 సార్లు ఫెయిల్ చేసిన దేశ చరిత్రలో ఫస్ట్ టైం గ్రూప్ 1ని 3 సార్లు ఫెయిల్ చేసిండు. ఏదో 10th కు సంబంధించిన పేపర్ను జిరాక్స్ సెంటర్లు అమ్ముకుంటారు. ఇంటర్మీడియట్ అంటే విద్యా వ్యవస్థని పూర్తిగా కొలాప్స్ చేసిండు. ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కానీ డెవలప్మెంట్ కు మొదటి బేసిక్స్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ కొలాప్స్ చేసిండు కేసీఆర్. ఇప్పుడిప్పుడే ఒక టీఎస్పీఎస్ మీద ప్రజలకు విశ్వాసం తీసుకొచ్చినాం. ఒక గడుసున్న నాయకుని తీసుకొచ్చి దానికి చైర్మన్ చేసినాం. ఒకదాని వెంబడి సంసారాన్ని, చెడిపోయిన సంసారాన్ని ఏ విధంగా ఒక యజమాని సరిదిద్దుకుంటాడో అదే కోణంలో ఈరోజు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆ విద్యా వ్యవస్థని నిదానం ఒక్కొక్క అడుగు ముందుకు జరుపుతూ దాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే సందర్భం. ఈరోజు కేసీఆర్ నిరుద్యోగుల గురించి ఏనాడు ఇట్లా మాట్లాడలే. నిరుద్యోగులకు నోటిఫికేషన్ చేయకపోగా వాళ్ళని అసలు ఇన్స్టాల్ చేసి మాట్లాడిన సందర్భాలు మీరు గమనించవచ్చు. కాబట్టి ఈరోజు అనేక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డేట్స్ ప్రకటించినాం. డిఎస్సి ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ ఒక్క డిఎస్ చేసిండు. 2018లో రెండోసారి అడ్మినిస్ట్రేషన్ ఆయన రెండోసారి పరిపాలనకు వచ్చిన ఒక డిఎస్ చేసిండు. తర్వాత ఎప్పుడు డిఎస్ చేయలే. గ్రూప్ 1 అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేసిండ్రు. ఇప్పుడు వేసిన 3 సార్లు ఫెయిల్ అయినరు. ఇప్పుడు మేము డిసెంబర్ లో కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సెలక్షన్స్ అయినరు చాలా మంది. డిఎస్సి ఆల్రెడీ మరో నోటిఫికేషన్స్ రేపో మాపో మేము, ఎందుకంటే రేపో మాపో ఏదో సెలక్షన్ లిస్ట్ ఆల్రెడీ. అంటే దీనికంటే ముందు ఒక విద్యా కమిటీ చైర్మన్ అయితే ఆకునూరి మురళిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే కేసీఆర్ చేసిన ఈ రాచకాలకు మనం శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ రోజు మనం ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు మనం అధికారంలో ఉంటాం. కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే రాష్ట్రం అంత ముందుకు పోదని ఆలోచించడానికి దానికి ఒక ప్రత్యేక కమిషన్. ఇది గిట్లా మీరు గమనించాలి. దేశంలో ఎక్కడ లేదు కమిషన్. దేశంలో ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి తెలంగాణలో దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి ఆకునూరి మురళి ఐఏఎస్ గారిని నియమించడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో నిరుద్యోగులను మోసం చేసిండు. మా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, నిరుద్యోగుల సపోర్ట్ వల్ల ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆశీస్సులతోనే మేము అధికారానికి వచ్చింది. కాబట్టి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయం. ఈరోజు ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉంటే
అన్ని ఖాళీలను మేము ఫిలప్ చేస్తాం. దానికోసమే ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామన్న. అవును. ఇది ఇట్లా దేశ చరిత్ర ఏదంటే కేవలం యూపీఎస్సీ మాత్రమే కండక్ట్ చేస్తుంది జాబ్ క్యాలెండర్ సంబంధించింది. ఇది ఇట్లా మేము ఇట్లా ఏదో భారతదేశంలో ఉంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఫస్ట్ టైం జాబ్ క్యాలెండర్. ఏ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, ఆ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏ మాసంలో వస్తుంది, దానికి సంబంధించిన ఫిలప్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్లారిటీ క్లియర్ కట్ గా అప్పుడు నిరుద్యోగికి ఒకటి అర్థమవుతుంది. నేను ఒక డిఎస్సి సంబంధించిన అభ్యర్థిని అనుకో, ఆ డిఎస్సి సంబంధించిన అభ్యర్థి ఆ డేట్లు చూసుకుంటాడు, ఆ డేట్కు సంబంధించిన ఈ మధ్య గ్యాప్ చూసుకుంటాడు. దాని ప్రకారం ఒక క్రమ పద్ధతిగా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచన తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను కోరిన గిట్ల అదే, కేసీఆర్ అదే కోరుకున్నాం. కేసీఆర్ గారు ఇవ్వలేదు కాబట్టి మేము ఇస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులు గిట్ల ఒక విశ్వాసం, మా మీద విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్న టీఎస్పీఎస్ మీద విశ్వాసం ఇప్పుడే గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఎక్కడ పోయిన యువకులు ఇట్లా గొప్పగా మమ్మల్ని ఆదరిస్తున్నాం. ఇప్పుడు కొడంగల్ విషయానికి వస్తే, కొడంగల్ అభివృద్ధిలో భాగంగా కడ అని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నూతనంగా ఏర్పడిన దుద్యాల మండలంలో హకీంపేటలో ఫార్మా కంపెనీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తామన్నట్టు వాళ్ళు జీవో విడుదల చేయడం జరిగింది. అయితే అక్కడ రైతులంతా నష్టపోగా పట్టాదారులు కానీ వ్యవసాయ భూములు కూడా అన్ని పోతున్నాయి, కొన్ని గ్రామాలు కూడా పోతున్నాయి అని చెప్పేసి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్ష కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మీరే ఏమంటారు? ఇప్పుడు ఎందుకంటే ఫార్మా అనేది ఇష్యూ, దీని మీద బాగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు బాగా విషప్రచారం చిందిస్తున్నారు. ఫార్మా అనేది ఇప్పుడు ఫార్మాలు అనేక రకాలుగా ఉంటాయి అన్న. ఫార్మా అనేది ఏంటంటే కొన్ని వివిధ డిఫరెంట్, ఓన్లీ అందరు ఫార్మా అంటేనే అది ఒక విషయానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఓకే, ఫార్మా అనేది దాని ఒక రకమైన అది ఒకటి కొన్ని కేవలము మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేస్తారు, ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ వేరే ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ కేవలం దాని రవాణాకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటాడు. కాబట్టి దాని మీద ఇంకా నిజాలు ఇంకా బయటికి రాలే. వాస్తవంగా మాకు వచ్చి అడిగితే మాకు క్లియర్ లేదు, ఫార్మా ఏం తీసుకొస్తారు, ఏ రకమైన విధి విధానాలు ఉన్నాయి, ఇక్కడ ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా అంటే మాకే క్లారిటీ లేదు. కేవలం ప్రభుత్వం ఒకటి అనుకున్నప్పుడు రేవంత్ అన్నకు కొడంగల్ నియోజకవర్గం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి ఏం తీసుకొస్తే ప్రజలు ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు, గౌరవిస్తారు అనే నాకు విధి విధానాలు ఉన్నాయి. దాని మీద ఏమిటికి ఏం రాలే. మొన్న ఈ ఫార్మా కంపెనీ బదులు ఐటీ హబ్ తీసుకురమ్మని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ అక్కడ వేరే జిల్లాలో కూడా అంత తిరస్కరించింది కాబట్టి అక్కడ కుదరదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డికి సొంత వాళ్ళు అదే కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అనేక రకాలుగా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ ఫార్మాకి సంబంధించింది ఇంకా విధి విధానాలు ఏం క్రియేట్ కాలే. అసలుకి దాని మీద అసలు ఇంకా కొడుకే ఉట్టలేదు. ఆయన పేరు ఏం పెట్టాలనే ఆలోచన ఉంది. వాస్తవంగా దాని మీద ముఖ్యమంత్రికి కరెక్ట్ అవగాహన లేదు. మీ అంతకు మీనే ఫార్మా ఒక డూప్లికేట్ ఛానల్స్ పోవాలి, అక్కడ రైతులను రెచ్చగొట్టాలి, వాళ్ళ సెంటిమెంట్ని ఆసరా చేసుకోవాలి. కొడంగల్ ఏదో జరుగుతుందని మొత్తం ప్రపంచానికి చెప్పి రేవంత్ అన్నని తన క్యారెక్టర్ని కించపరిచే విధంగా చేస్తున్న ఒక పెద్ద ఇది ఒక కుట్ర. ఈ కుట్ర నుండి మేము ఇలా చేస్తున్నాం. మొన్న తిరుపతి అన్నని అడిగినాం, అలా ఏందని జరుగుతుంది మన మీ మీద కావచ్చు, అదేవిధంగా రేవంత్ అన్న మన ప్రభుత్వం మీద విషం జల్లుతున్నారంటే దాని మీద ఇంకా విధి విధానాలు లేవు. కేవలం నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కొందరు, మీరు ఆ ధర్నాలు ఎవరు చేస్తున్నారు, మీరు ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా నిజమైన రైతులు అక్కడక్కడ ఎక్కడున్నారు కానీ ఎక్కువ దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని రాజకీయ కోణం చేస్తున్నారు. చెప్పండి, మరి దానికి సంబంధించిన ఫార్మాకి సంబంధించిన మన జీవో వచ్చిందా, ఏమన్నా ఇంకా విధి విధానాలు ఏమన్నా చెప్పండి. అవి చెప్తలేరు కానీ ఫార్మా వస్తుంది. ఫార్మా అనేది ఒక భయంకరమైన పదం. అది ఫార్మా అంటే అది విషతుల్యం ఉంది, ఇక్కడ వచ్చిన ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ప్రజలు సాధారణంగా అమాయకులు ఏం చేస్తారు, అరే మా ప్రాంతం ఏమన్నా. ఈ రైతుల పైన బీఆర్ఎస్ అనేది భయాందోళన గురి చేస్తుంది. దీనిపైన మరి మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ స్థానికంగా నాయకులు కానీ ఎందుకు దీన్ని ఖండించడం లేదు? ఇప్పుడు ఇట్లా రైతులను మభ్య పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, కొడంగల్ డెవలప్మెంట్ కు అడ్డుపడుతున్నారు అన్నట్టు ఎక్కడ కూడా మేము అదే అడిగినాము. అదే మా యొక్క నాయకత్వాన్ని అడిగినాము, ఏం జరుగుతుందంటే ఏం లేదు, మనకే సమాచారం లేదు, మనం ఏం మాట్లాడాలి దాని గురించి. టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, చేస్తే చేయని, రేపు సందర్భం వచ్చినప్పుడు ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు మనమే ప్రెస్ మీట్ పెడతాం, మనమే ప్రజలకు చెప్తాం. ఏమైనా తీసుకురావాలనుకున్నప్పుడు ప్రజల ముందు వాళ్ళకి చెప్తాం, వాళ్ళ సూచనలు తీసుకుని, వాళ్ళ సలహాలు తీసుకుంటాం.
వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుకూలంగా నడుచుకుంటాం, కానీ వాళ్ళంతకు వాళ్ళే విపరీతంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే మనం ఏం చేస్తాం? ఏదో సందర్భం వస్తుంది, ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. ఈరోజు అక్కింపేట కావచ్చు, పోలేపల్లి కావచ్చు, వాళ్ళంతా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మా వ్యవస్థ ఉంది. కాబట్టి ఏదేమైనా సందర్భం వచ్చినప్పుడు 100% ప్రజలకు, కొడంగల్ ప్రజలకు చెప్తాం. మా నాయకత్వం యొక్క ఆదేశాలు తీసుకొని ఏం చెప్పాలో అది 100% చెప్తాం. సో ఇప్పుడు అంటే దీనిపైన కొడంగల్లో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, చాలా మంది లీడర్లు కూడా నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లోనే నిరాశ ఉంది అన్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఎందుకు ఈ నిరాశ ఉన్నారు? ఎందుకు ఈ యాక్టివిటీ ప్రోగ్రామ్ చేస్తలేరు? బీఆర్ఎస్ నాయకులు కానీ ఇంత రోడ్ల మీదకి వచ్చి ఇంత ఆందోళన చేస్తుంటే దీన్ని ఖండించే వాళ్ళు కూడా ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు. ఎందుకు? ఇప్పుడు ఒక 10 ఏండ్లు 15 ఏండ్లు మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రజలకు వాళ్ళు ఏదైతే భావాలనుకున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మేము రోడ్ల మీద కూస్తున్నాం. ఈరోజు మేము అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మీకు అట్లా అనిపించవచ్చు. ఇప్పుడు మాకు ఇట్లా ఇప్పుడు రేవంత్ అన్న ఒకప్పుడు ఎమ్మెల్యే ఉండే, ఆయన ఎప్పుడు కావాలిస్తే అప్పుడు కలిసేవాళ్ళం, మా సమస్యలు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సరే కొన్ని ఆయన ప్రోటోకాల్ విధానాలు ఉంటాయి కాబట్టి ఆయన డైరెక్ట్ కలవాలంటే కలవలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఆయన మేము పోయిన ఇట్లా ఆయనకున్న వివిధ కారణాల వల్ల కలవకపోవచ్చు. దాన్ని కొందరు ఏంటంటే భూతద్దం పెట్టి రేవంత్ అన్న టైం ఇస్తలేడు, మాట్లాడతలేవు, అంత నిరాశావాదంతో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకే ఎంత ఆయనకు బిజీ షెడ్యూల్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయనకు దాదాపు అనేక శాఖల్ని సమన్వయం చేయాలి. అలాంటి సందర్భంలో కొడంగల్కి సంబంధించిన కొన్ని సందర్భంలో చాలా దాదాపు నాకు తెలిసి ఎవరు పోయినా జయపాలన్నకు ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ ఇస్తున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడక్కడ ఎవరైనా ఇప్పుడు మీ దగ్గర ఏమైనా చెప్పితే వాళ్ళకున్న సమస్య కావచ్చు. ఇప్పుడు ఒకవేళ రేవంత్ అన్న పక్కకున్న 24 గంటలు తిరుపతి అయితే అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా, నేను ఫోన్ చేసినా సైదులు అనే పిఏ లిఫ్ట్ చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడతాడు. మా సమస్య ఉంటే దాదాపు పొద్దుగల 10 గంటల నుండి 12 గంటల వరకు, 1 గంటల వరకు, లంచ్ టైం వరకు ఆయన ప్రజలతో నిరంతరం మమేకమవుతున్నాడు. ముఖ్యంగా కొడంగల్కి సంబంధించి నాయకులను పట్టించుకోవట్లేడు, నా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తుంది ప్రధానంగా. నేనేమంటున్నానా, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏముంటది? ప్రతిపక్షం ఉన్నప్పుడు కేవలం కార్యకర్తల సమస్యలు మాత్రమే ఉంటాయి. ఈ కార్యకర్తకు ఏమైంది, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరి సమస్యలు నా దగ్గరకు వస్తున్నాయి. అప్పుడు సమయం ఇట్లా ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది. ఆ సమయం తక్కువ ఉన్నప్పుడు ఇట్లా అందరికి సమయం వెళ్ళి ఇప్పుడు రేవంత్ అన్న కావచ్చు, తిరుపతి అన్న దగ్గర ఎవరు వచ్చినప్పుడు ఈరోజు మాకు ఒకప్పుడు గంటల తరబడి కూర్చొని మాట్లాడేవాళ్ళు, మా సమస్యలు చెప్పుకునేవాళ్ళు, మాతో హ్యాపీగా మాట్లాడాడు. ఈరోజు మా దగ్గర 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఏంటంటే ఇట్లా ఆయనకి ఇయ్యాలని ఉన్నా ఇయ్యలేని పరిస్థితి. ఎందుకంటే బయట వేలాది మంది ఎదురుస్తున్నారు. కాబట్టి ఈ సందర్భం అనేది పవర్లు ఉన్నప్పుడు అనేక మంది కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షం ఉన్నప్పుడు వేరేగా, పవర్లకు వచ్చినప్పుడు వేరే విధానాలు ఉంటాయి. కాబట్టి మాకైతే ఇప్పుడు మీరు అంటున్నారు టైం ఇవ్వకపోవచ్చు, 100% టైం ఇవ్వకపోవచ్చు, వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల టైం ఇవ్వకపోవచ్చు. కాదు వాళ్ళ ఉన్న ప్రేమ కానీ, వాళ్ళు ఎవరు కష్టపడ్డారు, ఎవరికి న్యాయం చేయాలనేది ఒక సంపూర్ణ అవగాహన ఉంది. వచ్చే టైం ఉంది. ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి, ఇంకా టైం 9 ఏళ్ళే కదా. అంటే ఇప్పుడు గజ్వేల్లో కానీ, సిద్దిపేటలో కానీ, ఇక్కడ మన ఈ కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ, కేటీఆర్ వాళ్ళని నమ్ముకున్న నాయకులకు కూడా మంచి మంచి పదవులు కానీ, ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఒక ఆనాటి నుంచి రేవంత్ రెడ్డి కొడంగల్కి ఎప్పుడైతే వచ్చిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు అనేక కేసులు ఎదుర్కొంటూ ఆయన కోసం రాత్రి బావులు కష్టపడుతూ ఈ స్థాయికి రావడం జరిగింది. మరి మీకు ఏమైనా అవకాశాలు కల్పించే అవకాశం ఉందా? ఉన్నత పదవులు ఇచ్చే అవకాశం ఉందా? అంటే కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇలాంటివి ఏమైనా? ఇప్పుడు ఫస్ట్ మీరు పోలీసు కార్పొరేషన్ సంబంధించిన గురునాథ్ రెడ్డి గారిని కొడంగల్ నియోజకవర్గంలో పెద్ద మనిషి, ఆయనకు అవకాశం వచ్చింది. సరే ఏదైనా మన స్థాయికి తగ్గట్టు ఉంటుంది. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ఆ సామర్థ్యం ఉంది కాబట్టి గురునాథ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. రేపు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా సామర్థ్యాన్ని బట్టి, నాకన్నా పెద్దగా ఉన్న వ్యక్తుల వాళ్ళ సామర్థ్యం బట్టి, వారి సామర్థ్యాలు బట్టి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. మేము ఇంతకుముందు ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు నేను జడ్పీటీ సపోర్ట్ చేయడం జరిగింది. నా సామర్థ్యం బట్టి ఆయన పిలిచి నాకు టికెట్ ఇచ్చిండు. రేవంత్ అన్న అనే వ్యక్తి కష్టపడి ఉన్న, ఎవరైతే నిజాయితీ కష్టపడతారో, నిబద్ధతో ఉంటారో వాళ్ళకి అవకాశం 100% ఇస్తారు. ఇప్పుడు ఏందో 9 మాసాలు అయింది. 9 మాసాలు అనేది ఒక ప్రభుత్వానికి టైం కాదు, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అంటారు కొడంగల్కి వెళ్ళి అవకాశాలు రావాలి కదా అంటారు. అవకాశాలు ఇస్తున్నాడు కదా.
ఇప్పుడు రేపు జిల్లాకు సంబంధించిన నామినేట్ పోస్టులు ఉన్నాయి, రాష్ట్రంలో అనేక కమిటీల కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, మిగతా ఏదైతే కమిషన్లో సభ్యులు ఉన్నారో వీళ్ళకందరికి ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తాడు. రేవంత్ నాకు ఆ కృషి ఉంది, ఆ విధానం ఉంది. కానీ మీరు గత సంవత్సరం కిందటం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు, అసలు పోతే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, తిరుపతి రెడ్డి పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఒక బాధతో బీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది. ఎస్, మళ్ళీ తిరిగి అందులో ఒక 2-3 నెలలు ఉండి మళ్ళీ తిరిగి సొంత గూటికి రావడం జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీలకు పోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు మెయిన్ రీజన్ అనేది లోకల్ సంబంధించిన నా దౌలతాబాద్ మండలంలో చాలామంది ఈ వాళ్ళ పేర్లు చెప్పరాదు, ఇప్పుడున్న ఈ పరిస్థితులు చెప్పరాదు. కొందరు ఏం చేయాలంటే వాళ్ళకు పని శాత కాదు, ప్రజలకు రారు, ఒక ధర్నా చేయనికి శాత కాదు, ఒక ఇష్యూ మీద మాట్లాడడానికి దమ్ము లేదు. మనం కొట్లాడుతున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళకు ఈర్ష. ఈ చీటికి మాటికి పోవాలి, రేవంత్ అన్నకు చెప్పాలి, తిరుపతి అన్నకు చెప్పాలి. ఇది నా పని నేను చేసుకొని పోతున్నా ఒక విద్యార్థి నాయకునిగా. ప్రజలు ఎక్కడెక్కడ దౌలతాబాద్ కానీ కొడంగల్ కానీ ఏ సమస్య ఉన్నా నేను స్పందించిన. ఈరోజు కొడంగల్ ప్రజలకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలకెళ్ళి నేను ప్రజల గొంతుకగా నేను నిరంతరం వాయిస్ ఇస్తుంటే, అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నప్పుడు కొంచెం సీనియర్లు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే హైట్ బచ్చగాడు ఇదేంద్ర బాబా అనే కాన్సెప్ట్ ఉంటారు. కాబట్టి వాళ్ళు నా గురించి నెగిటివ్గా మాట్లాడడం, అన్న పోయి చెప్పడం, అన్న ఇట్లా ఏంటంటే కొన్ని సందర్భాల్లో నన్ను మందలించడం జరిగింది, వాస్తవం ఫ్యాక్టు. చెప్పడం వల్ల నేను నేను ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, అన్న నేను ఏం తప్పు చేస్తున్నా, మీరు మీ నాయకత్వం కోసం మీరు రేపు ఎమ్మెల్యే కావడం కోసం నేను కొట్లాడుతున్నా కదా అంటే, లేదు నీవు ఇట్లా అని కొన్నిసార్లు జరిగింది. కానీ మీరు నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల చాలా యాక్టివిటీగా ప్రోగ్రామ్ చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. కానీ ఈ కొడంగల్ నియోజకవర్గంలో విద్య అనేది చాలా కుంటుపడిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బొమ్రెస్పేటకి, దౌలతాబాద్కి జూనియర్ కాలేజీలో తీసుకురావడం జరిగింది. దానికి అడ్మిషన్స్ కూడా జరిగినాయి. రీసెంట్ గా బొమ్రెస్పేట మండలంలో దాదాపు 20 మంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. దౌలతాబాద్ లో కూడా అడ్మిషన్స్ అయినాయి. కాకపోతే ఈ ఫ్యాకల్టీ లేకనా, లేకపోతే సొంత భవనాలు లేకనా, అనేక సమస్యలతోటి విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ టీసీలు తీసుకొని వేరే కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. సరే, దీనిపైన ఏం చెప్తారు? అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఎండింగ్ లా మనకు శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ లా విద్యార్థులు ఆల్రెడీ ఎక్కడొక్కడ డిస్పాచ్ అయిపోయినారు. వాళ్ళకు 10-20 మంది ఉంటే దానికి మొత్తం స్టాప్ కేటాయించలేని సందర్భం కాబట్టి అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటే అధికారులు ఇట్లా ఒక అకాడమిక్ ఇయర్కు 2 నెలలు 3 నెలలు అవకాశం ముందు ఇచ్చింటే అక్కడికి ఇట్లా స్ట్రెంత్ అవుతుండ్రి, అక్కడికి ఇట్లా స్టాప్ ఉంటుండే, అక్కడ ఇట్లా ఇప్పుడు బిల్డింగ్సే మనకు కొన్ని ఇప్పుడు గురుకులకు సంబంధించిన చేవేలలు ఉన్నాయి. మన పరిస్థితి అట్లా ఉండదు, సంసారం ఉండడానికే ఒక దాపు లేదు. ఈ సందర్భంలో ఇప్పుడిప్పుడు అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఇవన్నీ ఈ సమస్యలు ఏమీ ఉండవు. మనకు కొత్త బిల్డింగ్ వస్తాయి, జూనియర్ కాలేజ్ కొత్తగా వస్తుంది, డిగ్రీ కాలేజీలకు వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే బిల్డింగ్ వస్తుంది. ఈ వాతావరణం కొత్త సంసారం ఇప్పటి వరకు మన నిరంతరము మనదేదో దూరం పారేసిన సందర్భం కాబట్టి ఇప్పుడు వ్యవస్థ మన దగ్గర ఉంది. దానికి ఎవ్రీథింగ్ రేవంత్ అన్న ఇక్కడ కాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు, నిరంతరం వాచ్ చేస్తున్నాడు. తనకు సాధ్యమైనంత వరకు దాదాపు 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఆయన ఇట్లా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది దేనికైనా. లాస్ట్ ఎండింగ్లో వచ్చింది కాబట్టి కాలేజ్ లాస్ట్ ఎండింగ్లో బొమ్మరస్పేటలో వచ్చింది. లాస్ట్ ఎండింగ్లో దాదాపు ఇంకా 1 మంత్ ఒక 15 రోజులు ఉండగా శాంక్షన్ అయింది. కాబట్టి అప్పటికి విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఎక్కడ అవకాశం ఉంది కాబట్టి జాయిన్ అయిపోయినరు, అక్కడ స్టాప్ రాలేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఇప్పటికి జరుగుతుంది. భవిష్యత్తులో అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఈ సమస్యలు ఏమి ఉండవు. చివరి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్నో కేసులను ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి కోసం చాలా కష్టపడుతున్నారు. మీకు ఏమైనా పదవులు వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమైనా న్యాయం చేయగలుగుతారని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు? ఇప్పుడు మనిషి అనే వ్యక్తి ఆశాజీ. రేవంత్ రెడ్డి పైన మీకున్న నమ్మకం ఏంటి? 100% నమ్మకం ఉంది. నేను 2018లో నేను జేఏసీ నాయకును, అప్పటి కాంగ్రెస్ కండువ వేసుకోవాలా. నేను జస్ట్ రేవంత్ అన్న కోసం జేఏసీగా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో అరే ఇలాంటి వ్యక్తికి న్యాయం చేయలే, ఒక బలమైన కమ్యూనిటీ, ఒక విద్యార్థి నాయకుడు, ఉద్యమాలు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు నాకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇట్లా నా శక్తి వంచన లేకుండా నేను ఫైట్ చేస్తున్నా. ఒకవేళ నా ఏజ్ ఇప్పుడు 34, నేను పదవి ఇస్తే మంచిది, ఇవ్వకున్నా సంతోషమే. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఇప్పుడు కాకుండా ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చినా మనకి ఇంకా కొట్లాడేది, మాట్లాడే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. నా ఏజ్ ఏం అయిపోలేదు రాజకీయాల్లో. ఒకవేళ మనలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే ఏంటంటే
నీ మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడంగల్ నియోజకవర్గంలో చాలా మంది మనల్ని ఇట్లా నమ్ముకున్నారు. రేవంత్ అన్న రెడ్డిసీన్కి అవకాశం ఇస్తే నేను ఇట్లా కష్టపడితే నాకు ఇట్లా అవకాశం వస్తుంది కదా. కాబట్టి ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా రేవంత్ అన్న నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. కష్టపడే వ్యక్తికి అన్న అన్యాయం చేయడు. ఇప్పుడు చాలా మంది ఆయన చుట్టూ తిరిగేటోళ్ళకి నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారా, పోయి గ్రౌండ్లో పని చేసుకోండి అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడన్నా సందర్భం ఉన్నప్పుడు మాత్రమే రేవంత్ అన్న కలుస్తాం. లేని సమయం కూడంగల్లో ఉంటాం, లేదంటే యూనివర్సిటీల కార్యక్రమాలు ఉంటాం. నిరంతరం ఏదున్నా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం. మా విధానాలు తెలుసు, నా గురించి సంపూర్ణంగా తెలుసు రేవంత్ అన్నకు. ఆయన నన్ను ఏం చేయాలనో, ఆయన ఇచ్చిన సంతోషమే, ఏకున్న సంతోషమే. రేవంత్ అన్న కోసం అయితే పనిచేస్తాం, ముందుకు ఆ విధంగా వెళ్తాం. భవిష్యత్తు ఎట్లా ఉన్నా రేవంత్ అన్నతోనే మా ప్రయాణం. ఇప్పుడు అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే రాబోతుంది. ఆ. దీనిపైన మీరు జెడ్పీటీసీగానా లేకపోతే ఇంకేమైనా పదవిగా ఎలా ముందుకు వెళ్ళగలరు? ఇప్పుడు పార్టీ నిర్ణయం ఏం చేస్తే అన్న, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అవకాశం ఇచ్చింది నాకు. ఈ ఇయర్ ఒకవేళ లేదు సీను మీకు అవకాశం ఇచ్చినాం కదా, ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఇస్తాం, ఆయనకు పని చేయమంటే 100% పని చేస్తాం. లేదు ఒకసారి ఓడిపోయిండు కదా, ఇంకొకసారి అవకాశం ఇస్తామని ఇస్తే పార్టీకి విధేయతగా పనిచేస్తాం. ఇంకా గొప్పగా అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా గొప్పగా ప్రజలకు అందుబాటులో ఉంటాము. రేవంత్ అన్నకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోతాము. డెవలప్మెంట్ గురించి నిరంతరం ప్రజల చర్చిస్తాము. రేపటి భవిష్యత్తుకు, రేపటి విజయానికి, రేవంత్ అన్న విజయానికి నిరంతరంగా ఒక ఒక పునాదిగా పనిచేస్తాం. ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు అలిగే పరిస్థితి లేదు, అవకాశం వచ్చిందని ఎగిరి గెంతేసే పరిస్థితి లేదు. మేము నిరంతరంగా పనిచేస్తాం. వయసు మాత్రం చిన్నది. రాజకీయాల్లో ఇప్పుడు 34 సంవత్సరాలు అంటే చాలా చిన్నది. కొడంగల్ నియోజకవర్గంలో రెడ్డిసీన్ అంటే అందరు గుర్తుపడతారు. అంతకన్నా ఇంకేం కావాలి? ఆ గుర్తింపు కన్నా ఇంకేం నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎలాంటి సపోర్ట్ లేకుండా రాజకీయాల్లో పనిచేసాను. ఇంట్రెస్ట్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. అదే ఇంట్రెస్ట్తో ఈరోజు రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి నాకు ఏం సంతోషం లేదు. నాకు రేవంత్ అన్న ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను పిలిచి మాట్లాడి నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఉన్న ఇంట్లో నన్ను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అంతకన్నా రివార్డ్ ఏముంటుంది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక మంది, వేల మంది ఎదురుస్తున్నారు. అలాంటి నేను డైరెక్ట్ ఫోన్ చేస్తా, లోపలికి పోతా, మాట్లాడుతా అన్నత. అంతమంది ఉన్న నాతో మాట్లాడతాడు. ఏం సీన్ ఏం నడుస్తుంది అంటాడు. అంతకన్నా ఇదేముంటుంది? కాబట్టి ఈ పదవులు అనేటివి, పదవుల కోసం పని చేయలే అన్న, రేపు నాకు అవకాశం ఇస్తాడని పని చేయాలి. ఆ రోజు అన్నని గెలిపించుకోవాలి, అన్న ఇంట నిలబడాలి, ఈ కేసీఆర్ని ఖచ్చితంగా కూల్చాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఆలోచనతో పనిచేసినాము. ఈరోజు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము రేవంత్ అన్న కోసం నిరంతరం పనిచేస్తాము. అవకాశాలు అనేది మన సామర్థ్యాన్ని బట్టి వస్తాయి. అవి వస్తావా రావా తర్వాత, ఒకవేళ వచ్చిన సంతోషమే, వచ్చిన ఇంకా ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేస్తా. వచ్చిన లేకుండేదండి రేవంత్ అన్న కోసం, పార్టీ కోసం పనిచేస్తా. అంతమించింది ఇంకేం లేదు. భవిష్యత్తు ఎలా ఉన్నా 100% మేము రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేస్తాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఒక మార్గంలోనే ప్రయాణం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.